ఫిట్నెస్ చేయడం వల్ల నాకు తెలిసి సగం జబ్బు నుంచి బయటపడొచ్చు అని చాలామంది డాక్టర్లు చెప్తున్నటువంటి విషయం. చాలామంది మీలాంటి ఫిట్నెస్ ట్రైనర్లు కూడా చెప్తున్నటువంటి మాట. సో ఇది నిజమేనా? రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లో మన జీవితంలో ఎవ్రీడే ఒక 1 to 2 అవర్స్ ఈ యొక్క ఫిట్నెస్కి సంబంధించిన జిమ్ కానీ, ఎక్సర్సైజ్, రన్నింగ్, వాకింగ్, ఇంకా సో అండ్ సో ఇటువంటి యాక్టివిటీస్ చేస్తే ఎటువంటి డిసీజెస్ అంటే ఎటువంటి రోగాలు రాకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చా? కాపాడుకోవచ్చు. అంటే ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. అంటే ఫిట్నెస్ చేయడం వల్ల ఎలాంటి డిసీజ్ అయినా మనం రెసిస్టెన్స్ పవర్ అనేది మన బాడీ డెవలప్ చేస్తుంది. రోగ నిరోధక శక్తిని, అంటే ఏదైనా డిసీజ్ వస్తే మనం దాంతో పోరాడే కెపాసిటీ ఉండాలంటే మనం యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండాలి. మనం చేయాలి, పరిగెట్టాలి, ఎలాంటి వర్కౌట్ చేసినా సరే, ఏదో రకమైన వర్కౌట్. కూర్చొని తింటే ఎలా ఉంటుంది, నిల్చొని తింటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు కూర్చొని తింటే సుఖానికి అలవాటు అవుతాం. నిల్చొని తింటే ఏమవుతుంది అంటే కొద్దిగా స్టాండింగ్, అంటే తింటున్న ఫుడ్ కూడా క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం. మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం అనేది మనం డిజైన్ చేసుకోవాలి. ఎంత తింటున్నాము, ఇంటేక్ ఎంత ఉంది, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము, ఎలాంటి వర్కౌట్ చేస్తున్నాము, ఏం చేస్తే మన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళు, ఒకవేళ ఆరోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళు కూడా వర్కౌట్ చేయడం, ఇప్పుడు టైప్ 1 టైప్ 2 డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు వర్కౌట్ చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్య సమస్య, షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకోవడము, వాళ్ళు తినే ఫుడ్ను కూడా కంట్రోల్ చేసుకోవడం, ఎలాంటి వర్కౌట్ అయినా డిజైన్ చేసుకొని రోగ నిరోధక శక్తి. అంటే ఇప్పుడు వాళ్ళు డిసీజ్ వచ్చిందండి, వాళ్ళు ఎట్లా చనిపోతారు అంటే ఆ రోగాన్ని తట్టుకునే కెపాసిటీ మన బాడీ మనల్ని డెవలప్ చేస్తుంది అనమాట వర్కౌట్ చేయడం వల్ల. 2 రోజులలో చనిపోయేటోడు ఒక 10 రోజులు బతికే ఛాన్స్ ఉంటుంది. కొన్ని సంవత్సరాల కిందట ఒక కంట్రీలో HIV వచ్చిన పర్సన్ ఉన్నాడట. ఇంకా డాక్టర్స్ ఏమన్నా దానికి మందు లేదు, ఏదో ఒక రోజు నువ్వు చనిపోతావు అని చెప్పారట. ఇంకా ఆయనకు మోటివేట్ చేసుకొని దీని నుంచి నేను ఎందుకు బయటపడకూడదు అని చెప్పి ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిండట. ఏంటి? ఫుడ్ డైట్, ప్రోటీన్ ఫుడ్ అండ్ జ్యూసెస్, నోనట్ ప్రాపర్ జ్యూసెస్, షుగర్ కంటెంట్ లేకుండా. సో ఇంకా చికెన్, మటన్ తినడం, అది కూడా ప్రోటీన్కి సంబంధించింది, విటమిన్ B12కి సంబంధించింది. సో రెగ్యులర్గా తినడమే ఎక్సర్సైజ్ చేయడం, తినడము ఎక్సర్సైజ్ చేయడం, అలా కంటిన్యూస్గా ఒక 1 year చేసిండట. ఆయన బాడీని ఆ వైరస్ కూడా తట్టుకోలేకపోయింది. ఆయన చేసిన వర్కౌట్కి, ఆయన తిన్న ప్రోటీన్ ఫుడ్కి, ప్రాపర్ ఫుడ్కి. సో మీరు అన్నట్టు ప్రాపర్ ఫుడ్ తీసుకొని రెగ్యులర్గా మనం ఏదైతే ఈ ఫిట్నెస్కి సంబంధించింది రెగ్యులర్గా యాక్టివిటీస్ చేస్తే సో ఎటువంటి డిసీజ్ రావు, అది ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో నేను మీకు అదే మళ్ళీ చెప్తున్నా, అంటే జనాలు ఎలా ఉన్నారంటే ఫస్ట్ మనం ఫిట్నెస్ చేయాలంటే, ఒక పర్సన్ ఫిజికల్ ఫిట్నెస్ ఏదైనా వర్కౌట్ చేయాలంటే ఫిజికల్లీ, ఎమోషనల్లీ, సైకలాజికల్లీ ఫిట్గా ఉండాలి. ఫిట్ అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ అన్ని రకాలుగా అలర్ట్ అయి ఉండాలి. నేను ఇది కంపల్సరీ చేయాలి.